హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని 90వ భాగం. సాయంత్రం నిత్య డేట్ కోసం వెళ్ళిపోగానే రామ్ కృష్ణతో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ కృష్ణ నిత్య గురించి ఇంట్లో చెప్పి తన పేరెంట్స్ని, నిత్య పేరెంట్స్ని పెళ్లికి ఒప్పించాలని గట్టిగా ఫిక్స్ అయ్యి రామ్ తనని చేరేలోపే కార్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు. రామ్ కృష్ణ పరుగు చూసి నవ్వుకుంటూ రేపు మాట్లాడచ్చులే అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణ ఇంటికి వెళ్ళేసరికి పెద్దవాళ్ళందరూ ఇంట్లోనే ఉండి కాఫీ తాగుతూ స్నాక్స్ తింటూ ఉన్నారు. కృష్ణ ఆ ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి ముందుగా వసుధ గారు ఇచ్చిన కాఫీ తాగి, పిన్ని, బాబాయ్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇది నీతో జీవితానికి సంబంధించింది. మీకు ఇష్టమైతేనే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే లేదు. నిర్మోహమాటంగా మీ నిర్ణయం చెప్పండి అని సీరియస్గా మొహం పెట్టి అన్నాడు కృష్ణ. ఏం కృష్ణ, నీతో ఏమైనా తప్పు చేసిందా ఏంటి? తన జీవితానికి సంబంధించిన విషయం అంటున్నావు, కొంచెం క్లారిటీగా చెప్పు అని నిత్య అమ్మా నాన్నలు కంగారుగా అడిగారు. నీతు ఏ తప్పు చేయలేదు పిన్ని, అది తన పెళ్లికి సంబంధించిన విషయం అని అంటూ విరాజ్ తనతో చెప్పిన లవ్ మ్యాటర్ గురించి మొత్తం చెప్పి, నాకు విరాజ్ బాగా నచ్చాడు, పైగా అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, పద్ధతి తెలిసిన వ్యక్తి, ముఖ్యంగా మన నీతుని ప్రేమిస్తున్నాడు, తన గురించి మొత్తం తెలుసు, రేపటి రోజున తనని తప్పుగా అనుకునే అవకాశం లేదు, పైగా తన అమ్మా నాన్నలకి కూడా నీతుని కోడలిగా చేసుకోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకి మన అంత ఆస్తి లేదు. మీరు ఏ విషయమైనా ఆలోచించి డెసిషన్ తీసుకొని నాతో చెప్పండి. ఒకవేళ నీతో విరాట్ ప్రేమని ఒప్పుకోకపోతే పెద్దలుగా మనం అరేంజ్ చేద్దాం. నాకెందుకో విరాజ్కి నీతుకి పెళ్లి చేయటం బెటర్ అని అనిపిస్తుంది అని సీరియస్గా అన్నాడు. నిత్య అమ్మా నాన్నలు ఆలోచిస్తూ సైలెంట్గా ఉండటంతో కృష్ణ డల్ అయిపోయి, ఏంటి పిన్ని, బాబాయ్ మీకు నేను చెప్పిన సంబంధం నచ్చలేదా అలా సైలెంట్గా ఉన్నారు? లేకపోతే వాళ్ళకి ఆస్తి లేదని తగ్గుతున్నారా అని అడిగాడు. చచా, అదేమీ లేదురా, నువ్వు చెప్తున్నావంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి గురించి తెలుసుకునే ఉంటావు అనగానే కృష్ణ నవ్వుతూ, నిన్నే మొత్తం ఎంక్వైరీ చేయించాను పిన్ని, అబ్బాయి చాలా మంచివాడని తెలింది, పైగా మన నీతుని ప్రేమిస్తూ ఏ అమ్మాయి వైపు చూడలేదంట, ఇప్పుడు కూడా ఇక్కడికి పెళ్లి చేసుకోవటానికి అనే వచ్చి నీతో సింగిల్గా ఉందని తెలుసుకొని ఎలాగైనా తన ప్రేమని ఒప్పించుకోవాలని తన పెళ్లి క్యాన్సిల్ చేసుకొని నీతో వెనకే తిరుగుతున్నాడు అని అన్నాడు. అలా ఎందుకురా, తనతో మాట్లాడి ఉంటే మనమే నీతోని ఒప్పించే వాళ్ళం కదా అని అన్నారు నిత్య అమ్మా నాన్నలు కంగారుగా. ముందు తను ట్రై చేస్తానన్నాడు పిన్ని, ఒకవేళ నీతు ఒప్పుకోకపోతే పెద్దల ద్వారా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ నీతుని వదులుకోవటానికి తను సిద్ధంగా లేడు. ముందు మీకు నేను చెప్పిన అబ్బాయి నచ్చాడో లేదో చెప్తే ఫోటో చూపిస్తాను అని అన్నాడు కృష్ణ. నీ ఇష్టం కృష్ణ, నీ చెల్లికి ఏది మంచో ఏది చెడో నీకు తెలియంది కాదు, కాబట్టి మాకు నీ నిర్ణయంతో ఎటువంటి ఇబ్బంది లేదు అని నవ్వుతూ అన్నారు. కృష్ణ సంతోషంగా థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ పిన్ని అని వాళ్ళని హత్తుకొని చెప్పి, ఇదిగోండి అబ్బాయి ఫోటో అని ఫోటోని వాళ్ళకి చూపించగానే నిత్య అమ్మా నాన్నలకి బాగా నచ్చేశాడు విరాజ్. అబ్బాయి చూడ చక్కగా ఉన్నాడు, పైగా అమెరికా జాబ్ అంటే నీతో కూడా మాతో పాటే ఉంటుంది, మా కళ్ళెదురుగా, మాకు కూడా ఏ దిగులు ఉండదు అని నవ్వుతూ అన్నారు.
అయితే ముందు పెద్దవాళ్ళం మనం మాట్లాడుకున్నాక నీతుతో మాట్లాడదాం పిన్ని. తను ఏదో ఒకటి డెసిషన్ తీసుకుంటుంది కదా అని నవ్వుతూ అన్నాడు కృష్ణ. అలాగే కృష్ణ, నీ ఇష్టం. కానీ నీతు ఎందుకు నీతో రాలేదు అని అడిగారు పెద్దవాళ్ళు అయోమయంగా. నీతు మీ కాబోయే అల్లుడితో కలిసి డేట్కి వెళ్ళింది. మీ అల్లుడు పెద్ద కంత్రి. తనని ఒప్పించి కష్టపడి డేట్కి తీసుకువెళ్ళాడు అని నవ్వుతూ చెప్పాడు. అయితే మా కాబోయే అల్లుడు అసాధ్యుడు అన్నమాట. నీ చెల్లికి ముక్కను తాడేస్తాడు. అలాంటి వాడి కోసమేలే ఇన్నాళ్ళ నుంచి మేము వెతుకుతుంది. మొత్తానికి దాని కొమ్ములు వంచి తనతో పాటు డిన్నర్కి తీసుకువెళ్ళాడు. గుడ్ గుడ్ అని నవ్వుతూ మాట్లాడుకున్నారు. అలా వాళ్ళ డిన్నర్ అయిపోయాక నిత్య కోసం వెయిట్ చేస్తూ హాల్లోనే కూర్చొని ఉన్నారు అందరూ. కృష్ణ మనసులో నీతు పెళ్లి ఫిక్స్ అయ్యిందంటే ఇక భాను సంగతి చూసుకోవచ్చు, నాకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మనసులో అనుకుంటూ భానుకి త్వరలో తన ప్రేమ విషయం చెప్పేయాలని ఫిక్స్ అయ్యాడు కృష్ణ. ఇక్కడ నిత్య కారులో కూర్చున్నాక రోహిణి గారి మాటలు, విరాజ్ మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో విరాజ్ నిత్య ఇంటి దగ్గర కారు ఆపి, నిత్య మీ ఇల్లు వచ్చింది అని గుర్తు చేయగానే అప్పటి వరకు ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతున్న నిత్య ఆశ్చర్యంగా మొహం పెట్టి తన ఇంటి వైపు చూస్తూ, అప్పుడే వచ్చేసామా అని అడిగింది. అప్పుడే ఏంటి, మనం బయలుదేరి 1/2 అవర్ పైనే అవుతుంది. మరి రాకుండా ఉంటామా? అయినా ఏం ఆలోచిస్తున్నావా అంతగా? కనీసం ఇల్లు వచ్చింది కూడా గమనించుకోకుండా నా గురించేనా ఏంటి అని కొంటెగా నవ్వుతూ అడిగాడు విరాజ్. అంత లేదులే అని నిత్య కిందకి దిగుతూ ఉంటే విరాజ్ తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ చేయి వేసి, ఒక్కసారి నా ప్రేమ గురించి, నా గురించి ఆలోచించచ్చు కదా నిత్య. చిన్నపిల్లాడిని ఎన్నాళ్ళని నీ వెనక తిప్పుకుంటావు చెప్పు, ఇది అన్యాయం కదా అని బొంగమూతి పెట్టుకొని అంటే నిత్య చిరుకోపంగా తన నడుం మీద ఉన్న విరాజ్ చేతి మీద చురుక్కుమనేలా కొట్టి, అడ్వాంటేజ్నే వద్దనేది, అయినా నిన్ను నా కోసం వెయిట్ చేయమని చెప్పానా? తాడి చెట్టులా పెరిగావు, పైగా ముదిరిపోతున్నావు. త్వరగా పెళ్లి చేసుకొని 4 పిల్లల్ని కని మీ అమ్మా నాన్నలకి గిఫ్ట్గా ఇద్దామని లేకుండా నా వెనక తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ప్రతిసారి ఎందుకు నా కోసం ఇంతలా వెయిట్ చేయటం చెప్పు? నీకు నాకంటే మంచి అమ్మాయి, నిన్ను అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది కదా అని అంది. మనసులో ఒకరిని పెట్టుకొని జీవితంలో మరొకరికి తీసుకువచ్చి ఇబ్బంది పడే కంటే సింగిల్గా ఉన్న నిన్ను లైన్లో పెట్టుకోవటం బెటర్ కదా నిత్య. పైగా నువ్వు ఇప్పుడు సింగిల్నే. నీ మనసులో అభిని కూడా తీసేశావు కాబట్టి మనమిద్దరం మింగిల్ అవుదామని ట్రై చేస్తున్నాను. ఇక ఏజ్ బార్ అంటే నాకేమీ అంత ఏజ్ లేదు. ఐఎమ్ జస్ట్ 29. ఓకే, నువ్వు మరీ నన్ను ముసలోడిని చేసి మాట్లాడుకో అని చిరుకోపంగా చేతులు కట్టుకుని అన్నాడు విరాజ్. విరాజ్ మాటలకి నిత్య నవ్వుకుంటూనే సరేలే బాయ్ అంటూ కిందకి దిగగానే విరాజ్ కూడా కిందకి దిగి, అంతేనా, ఇంకేం లేదా అని అడిగాడు. ఇంకేం కావాలి ఏంటి అని నిత్య నవ్వుతూ తల మాత్రమే వెనక్కి తిప్పి అడిగితే, కుదిరితే ఒక హగ్, ఇంకా కుదిరితే ఒక కిస్ కూడా తీసుకుంటాను. నా దగ్గర నో అబ్జెక్షన్ బోర్డ్ కూడా ఉంది అని అల్లరిగా అంటూ
నా దగ్గర చెంపదెబ్బలతో అబ్జెక్షన్ బోర్డు ఉంది, కావాలా ఏంటి అని అరచేతిని చూపించగానే విరాజ్ బిక్కమొహం వేసి 2 చెంపల్ని చేతుల్లో దాచి అవసరం లేదు అని అన్నాడు. విరాజ్ మొహం చూసి నిత్య నవ్వుతూ తనంతట తానుగా విరాజ్ని హగ్ చేసుకొని, చాలా రోజుల తర్వాత ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను విరాజ్, థ్యాంక్ యూ అని చెప్పి దూరం జరుగుతూ ఉంటే విరాజ్ తనని జరగనివ్వకుండా ఒడిసి పట్టుకొని, ఈ నవ్వు నీ పెదాల మీద చెరగకుండా జీవితాంతం నేను చూసుకుంటాను నిత్య, ఒక్కసారి నా చెయ్యి అందుకో అని తన కుడి చేతిని ముందుకు పెట్టాడు. నిత్య విరాజ్ నుంచి దూరం జరిగి చూద్దాంలే అని నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళిపోతే ఆ మాత్రం రెస్పాన్సే విరాజ్కి పొంగిపోయి కార్లో స్వింగ్ జరా అనే సాంగ్ పెట్టుకొని మరీ పాడుకుంటూ ఇంటికి వెళ్ళాడు. లోపలికి బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్లో అందంగా రెడీ అయి వచ్చిన నిత్యని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యపోయి, ఏంటి ఈ డ్రెస్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగారు ఏమీ తెలియనట్టే. నిత్య కంగారు పడుతూ, చిన్న పార్టీ ఉంటే ఆఫీస్ నుంచి వెళ్ళాను మమ్మీ డాడీ, అయినా ఇప్పుడేమయ్యిందని ఈ డ్రెస్ నాకు బాగోలేదా ఏంటి అని అయోమయంగా మొహం పెట్టి అడిగింది. బాగోలేదా ఏంటి, నీకోసమే స్ట్రిచ్ చేసినట్టు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చాలా పద్ధతిగా చూడగానే ఆడపిల్లలా కనిపిస్తున్నావు అని నిత్య అమ్మగారు అనగానే నిత్య చిరుకోపంగా మమ్మీ అని అరుస్తూ ఉంటే, అంటే ఇప్పటి వరకు నేను అన్యాయంగా లేనా ఏంటి, నేను అమ్మాయిలా లేనా ఏంటి అని అడిగింది. ఏమో అది నీకే తెలియాలి, సరే కానీ మేము నీకు పెళ్లి సంబంధం చూసాము, నీకు నచ్చితే ప్రొసీడ్ అవుదాము, మరి నీ నిర్ణయం ఏంటి అని అడిగారు. నిత్య తడబాటుగా, అప్పుడే నాకు పెళ్ళేంటి మమ్మీ, కొన్నాళ్ళు ఆగు అంటూ హడావిడిగా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటే కృష్ణ నవ్వుతూ తన పిన్ని బాబాయిల వైపు చూసి, త్వరలోనే మన నీతు కూడా పెళ్లి కూతురు అయిపోతుంది అని నవ్వుతూ చెప్పాడు. నీ నోటి వాక్కు ప్రకారం నువ్వన్నది జరిగితే మనకి అంతకంటే సంతోషం ఏముంది అని. లేట్ అయ్యింది అని ఎవరి రూమ్కి వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.